జై భవానీ మాత. ఇక్కడ మీ ఎదురుగా 4 నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ మీరు అనుభవిస్తూ ఉన్నట్లయితే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? ఈ సమస్యలు అన్నింటికీ కూడా సమాధానం ఏమిటి అని, అసలు మీ జీవితంలో ఏం జరుగుతుంది? రాబోయే సమయంలో మీ జీవితం ఎలా ఉండబోతుంది? ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు కదా! మనం ఏ విధంగా లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి అని. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో మన జీవితం కోసము ఎంతవరకు అవి సరి అయినవి అని. ఇక్కడ మీ ఎదురుగా అయితే 4 నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఒక్కొక్క సమస్య కోసము ఒక్కొక్క నెంబర్‌ని మీరు కోరుకోవచ్చు. ఏ సమస్య కోసము ఏ నెంబర్‌ని కోరుకున్నారో అది మాత్రము రాసి పెట్టుకోండి. లేదంటే కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశాలు అయితే మాత్రము చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈశ్వరుడిని ప్రార్థించండి. ఈరోజు మీకు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి అని మీరు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా కూడా ఈ వీడియోని చూడవచ్చు. ఈరోజు మనము మీ వర్తమాన స్థితి గురించి, యూనివర్స్ ఇచ్చే గైడెన్స్‌ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. వీడియోని లైక్ చేయడం మాత్రము మర్చిపోకండి. మనం ఇప్పుడు తెలుసుకుందాము మనకి ఏం తెలియబోతుంది అని. మొదటిగా మనము 1వ నెంబర్‌ని ఎవరైతే కోరుకున్నారో వారికి రాబోయే జీవితంలో ఎటువంటి పరిస్థితులను వారు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మనం తెలుసుకుందాము. మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో, మీ మనసు దేనినైతే కోరుకుంటుందో, సమయం అయితే అస్సలు బాగోలేదు. రాబోయే సమయంలో మీకు మంచిగా ఉంటుంది. రాబోయే సమయం అంతా కూడా పాజిటివ్‌గానే ఉంటుంది. మీరు అనుకుంటున్నారా మొత్తం అన్నీ కూడా నెగెటివ్‌గా జరుగుతున్నాయని? అస్సలు అలా ఆలోచించవద్దు. పాజిటివ్ ఆలోచనలతోనే ఉండండి. మీరు పాజిటివ్ ఆలోచనలతో ఉన్నట్లయితే యూనివర్స్ మీకు మద్దతుగా ఉంటుంది. ఎవరో ఒకరిని మీకు సహాయం చేయడానికి యూనివర్స్ తప్పకుండా పంపిస్తుంది. మీరు ఇప్పుడు కొద్దిగా ఇబ్బందులలో ఉన్నారు. కానీ మీకు చాలా మంచి సమయం రాబోతుంది. ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తులు. మీకు తెలిసి మీరు ఎవరికీ ఎటువంటి అన్యాయము కూడా చెయ్యలేదు. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే చాలా జరిగిపోతూ ఉంటాయి. దాని ప్రభావము ఎదుటి వారిపై ఎటువంటి పరిణామాలను చూపిస్తుందో తెలియదు. మీ మనసులో మాత్రము ఎప్పుడూ మీరు ఎవరికీ కూడా ఏ అన్యాయాన్ని చెయ్యలేదు. అటువంటి ఆలోచనలు కూడా మీరు ఎప్పుడూ కూడా చెయ్యలేదు. మీరు నిశ్చింతగా ఉండండి. మీలాంటి వారితో ఎప్పుడూ కూడా యూనివర్స్, పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా మీకు మద్దతుని ఇస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా కూడా పరమేశ్వరుడు మీ దగ్గరకు వెంటనే వస్తాడు మీకు సహాయం చేయడం కోసము. అందువలన ఎవరైతే 1వ నెంబర్‌ని కోరుకున్నారో వారు అస్సలు భయపడవలసిన అవసరమే లేదు. రాబోయే జీవితం చాలా చాలా బావుంటుంది. కామెంట్ బాక్స్‌లో థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయడం మాత్రము అస్సలు మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. మీ మనసు దేనికోసమైతే ఆందోళన చెందుతూ ఉందో, భయపడుతూ ఉందో అస్సలు భయపడవలసిన అవసరమైతే ఏమీ లేదు. ఇప్పుడు ఏదైతే పరిస్థితులు మీ జీవితంలో జరుగుతున్నాయో వాటిలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది. టెన్షన్ ఫ్రీగా ఉండండి. పాజిటివ్‌గా ఉండండి. పరమేశ్వరుడు మీతోనే ఉన్నాడు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్‌ని కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము. మీరు ఏదైతే లైఫ్‌లో కోరుకుంటున్నారో అది మీ జీవితంలో జరుగుతుందా లేదా? యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతోంది? ఇక్కడ హెల్త్ గురించి కనిపిస్తుంది. మీ ఇంట్లో ఎవరైనా వ్యక్తికి గానీ, లేదా మీకు బాగా తెలిసిన వారికి గానీ, మీ ఇష్టమైన వారికి గానీ ఏదో అనారోగ్య సమస్యతో వారు బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. డాక్టర్సే ఏమీ లేదని చెప్పేశారు అని మీరు అస్సలు అనుకోవద్దు. అటువంటిది ఏమీ కూడా లేదు. మీరు ఈశ్వరుడిపై భరోసాని ఉంచండి. ఒక్కసారి ఎలా ఉంటుంది అంటే, మేము అనారోగ్యంతో బాధపడుతున్నాము. జీవితమంతా కూడా మేము అనారోగ్యాన్ని అనుభవించవలసిందేనా అని అనుకుంటూ ఉంటారు. కానీ సమాధానం లేని ప్రశ్నలు ఉండవు. ఏదైనా విషయమై ఉండవచ్చు. అది మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్నది మాత్రమే మీరు ఆలోచించండి. అన్నీ కూడా పాజిటివ్‌గానే ఆలోచించండి. మీరు ఎవరి కోసం చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా వారికి ఇంప్రూవ్‌మెంట్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తూ ఉంటుంది మీ భాగ్యంలో అదృష్టమే లేదేమోనని. అలా ఏమీ అనుకోకండి. మీరు చాలా రోజుల నుంచి ఏదో విషయం కోసము సీరియస్‌గా ఉన్నారు. దానికోసం మీరు చాలా ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. మీకు అది తప్పకుండా లభిస్తుంది.
మీరు అస్సలు చింతించవద్దు. మీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మీరు ఇదివరకు జీవించిన జీవితం కన్నా బెటర్ లైఫ్ అయితే మాత్రము మీకు ఉంటుంది. కానీ కొద్దిగా సమయం పడుతుంది. ధైర్యంగా ఉండండి. వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్‌ని మన ఛానల్‌కు అందించండి. ఎవరైతే మూడో నంబర్‌ని కోరుకున్నారో, మీరు ఏదైతే జీవితంలో అనుభవిస్తూ ఉన్నారో, మీకు యూనివర్స్ ఏమి గైడెన్స్ ఇవ్వబోతుంది? మీ జీవితం చాలా నార్మల్‌గా నడుస్తుంది. జీవితం అంతా కూడా చాలా మంచిగా నడుస్తుంది. చాలా సంతోషంగా ఉన్నాము. మీరు ఎప్పుడూ కూడా ఎదుట వాళ్ళకి సహాయాన్ని చేస్తూ ఉంటారు. మీ కర్మలు మంచిగా ఉంటాయి. మీరు ఈరోజు మంచి కర్మల యొక్క ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు. రాబోయే సమయంలో కూడా మీకు సమయమైతే మంచిగానే ఉండబోతుంది. ఎప్పుడూ కూడా అందరికీ కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారు. మీరు ఆ విధంగానే సహాయాన్ని చేస్తూ ఉండండి. ఒకవేళ మీ సమయం మంచిగా నడవకపోతున్నా కూడా ఏమీ పర్వాలేదు. మీరు ఎవరి నుంచి ఏమీ నేర్చుకోవడం లేదు. మీ జీవితం ఏదైతే ఉందో ఏదో ఒకరోజు తప్పకుండా మీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది. మీ జీవితం అంతా కూడా దానాలు చేయడానికే ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అవి తొందరలోనే మారుతాయి. జీవితంలో సుఖ దుఃఖాలు అనేవి ఉంటాయి. మనము చాలా మంచి చేసినప్పుడు కూడా చాలా మంది బాధలో ఉంటారు. కానీ మీరు వేటిని కూడా పట్టించుకోవద్దు. మీ జీవితంలో కూడా కొన్ని విషయాల గురించి ప్రతి ఒక్కరికి కూడా సంఘర్షణలు అయితే ఉంటాయి. ఈ సమయంలో ఏం జరుగుతున్నా కూడా వాటిని మీరు యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నారు. రాబోయే సమయంలో మీ జీవితము చాలా చాలా బాగుంటుంది. మీరు జనాలకు సహాయాన్ని చేస్తారు. మీరు ఎదుట వారి కోసం సమయాన్ని కేటాయించాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా సమయాన్ని కేటాయిస్తారు. ఎవరైతే 4వ నంబర్‌ని కోరుకున్నారో వారికి రాబోయే సమయం ఎలా ఉండబోతుంది? మీకు యూనివర్స్ ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతుంది? ఇప్పటి వరకు మన వీడియోని లైక్ చేయకపోయినట్లయితే లైక్ చేయండి. వీడియో కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ సమయంలో మీరు చాలా చాలా బాధగా ఉన్నారు. మీకు అస్సలు అర్థం కావడం లేదు. మీ లైఫ్‌లో ఏదైతే జరుగుతూ ఉందో అది ఎందుకు జరుగుతుంది? మీ తప్పులను మీరు యాక్సెప్ట్ చెయ్యలేకపోతూ ఉన్నారు. మీ సమస్యలను చెప్పుకోవడానికి కూడా మీ దగ్గర ఎవ్వరూ కూడా లేరు. ఏ వ్యక్తులు కూడా లేరు. ఎందుకంటే మీ సమస్య అటువంటిది. ఒక్కొక్కసారి సమస్యలు ఎలా ఉండబోతున్నాయి అంటే వాటికి పరిష్కారాలు ఎవ్వరి దగ్గర కూడా ఉండవు. మీకున్న సమస్యలకు పరిష్కారాలు ఎక్కడా కూడా లేవు. మీ దగ్గరే ఉంది. నాకు నేనే ఏ విధంగా సమస్యను పరిష్కరించుకోగలను? ఎవరో ఒకరి సహాయం కావాలి కదా! ఎవరైతే వారి డెసిషన్ మీద నడుస్తూ ఉంటారో వారు ఎప్పుడూ కూడా సఫలతను సాధిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఇద్దరు వ్యక్తులు రాజీగా ఉండడము అనేది అటువంటి వ్యక్తులు కూడా చాలా తక్కువగా ఉంటారు. మీ సంతోషంలోనే వారు సంతోషాన్ని వెతుక్కునేవారు. ఇప్పటి ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా మీకు దొరకరు. మీకు ఏది తప్పో, ఏది ఒప్పో అన్నీ కూడా మీ మనసుకు తెలుసు. మీరు ఏం తప్పులు చేశారు, ఏం మంచి చేశారు అన్నది కూడా మీకే తెలుసు. మీరు ఈశ్వరుడిపై విశ్వాసాన్ని ఉంచుతారు. మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి రహస్యాలు కూడా లేవు. డెసిషన్ మీరే తీసుకోవాలి. లైఫ్ మీది. మీరిక్కడ ఎవరైనా మూడో వ్యక్తిని తీసుకువచ్చినట్లయితే అది మీ ఇంట్లో వారైనా, మీకు బాగా తెలిసిన వారైనా, మీ స్నేహితులైనా సరే దాని వలన అయితే మాత్రము మీకు ఎటువంటి మంచి కూడా జరగదు. మీ మనసులో ఏముందో దానిని మీరు యాక్సెప్ట్ చెయ్యండి. దానిని యాక్సెప్ట్ చేస్తూ మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఎందులో మీకు సంతోషం ఉందో మీరు ఆ పనిని చెయ్యండి. మీరు ఎవరినైనా క్షమించమని అడగాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే, మీరు ఏదైతే తప్పు చేశాను అని అనుకుంటున్నారో దానిని కూడా మీరు స్వీకరించండి. ఎందుకంటే ఇక్కడ ఈశ్వరుడికి మీకు మధ్య ఏమీ కూడా రహస్యాలు లేవు. మీరు ఏదైతే అడగాలి అని అనుకుంటున్నారో అది ఈశ్వరుడిని అడగండి. మీకు ఏదైతే సహాయం కావాలో అది కూడా మీరు ఈశ్వరుడి నుండే పొందండి. మీ అంతరాత్మ మీకు తప్పకుండా చెప్తుంది మీ లైఫ్‌లో మీరు ఏం చెయ్యాలి అని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన నాలోకం ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్‌లో జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి.